సేవించి ఆయనను హత్తుకొని ఎన్ని మాటలండి ఇక్కడ. ఆయనకే భయపడాలి, ఆ తర్వాత ఆయనకే ఓపడాలి, ఆ తర్వాత ఆయనే సేవించాలి, ఆయన్ని మాత్రమే హత్తుకొని ఉండాలి, ఆయన మాత్రమే హత్తుకొని ఉండాలి. ఎందుకు అని అంటే ఆయన మనల్ని పుట్టించాడు కనుక, ఆయన మనల్ని పరిపాలిస్తున్నాడు కనుక, ఆయన మనల్ని నిత్య జీవానికి నడిపించిన నాదుడు కనుక. పిల్లల పాత నిబంధన కాలంలో రక్షకుడు అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన అంటాడు కదా, అయ్యా ఇదిగో నీవు మాకు ఎలా ఉన్నావు, స్వస్థతనిచ్చేవాడివి, ఆ తర్వాత రక్షణను ఇచ్చేవాడివి. ఈరోజు మన జీవితంలో రక్షణ అనేది మనుషులు ఇచ్చినది కాదు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఇచ్చినటువంటి రక్షణ కనుక ఆ రక్షణను ఇవ్వటం మాత్రమే ఆయనతో నిలబెట్టుకునేది ఎవరి చేతిలో ఉంది? మన చేతుల్లోనే ఉంది. రక్షణ నిలబెట్టుకోకపోతే ఆ తర్వాత వచ్చే పరిణామాలు వేరు. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఎబ్రియులకు రాసిన పత్రిక